ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఉద్యోగుల సమక్షంలో మొత్తం 14 బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే వేతన ఖాతా ఉన్న బ్యాంకులో నామినీకి 60 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు బీమా పరిహారం లభిస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు హేళన చేసినా తాను గుంపు మేస్త్రినే అన్నారు. గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేశారు. తాను గుంపు మేస్త్రినేనని, ఈ మంత్రులతో పాటు ఇక్కడున్న గుంపంతా తనదేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను దొరను కానని, తనకు గడీలు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అన్ని రకాల సమస్యలను సృష్టించి 10 సంవత్సరాలలోనే 100 సంవత్సరాల కాలం చేయగలిగిన విధ్వంసాన్ని చేసి ఎక్కడిదక్కడ పడేసి నిత్యం 12 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండేనా లేదా మీరే ఆలోచన చేయండి. కాలుష్యం అయిపోయిన మురికిని వెదజల్లి నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసిని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప, మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను బట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనో ఎక్కడు కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయనే మెట్రో ఎక్కడు కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరు ఎక్కుతారు? మన మధ్యతరగతి. మా మధుకి ఇన్నే ఉన్నాడు, ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగి మాట్లాడితే చెంచల్గూడలో, చెల్లపల్లిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు, దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండే. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించి. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలన్నా? నేను మీకు భజన చేయాలా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి? చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక కోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా.